సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ న్యూ మూన్ ఎనర్జీస్ ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి మీ ఇద్దరి పైన అనేది చూద్దాం. అండ్ ఈ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే సంథింగ్ రిలేటెడ్ టు పాస్ట్ రిలేషన్స్, పాస్ట్ పీపుల్. సో చూద్దాం. ఓకే, ఇక్కడ యాక్చువల్గా మీ పర్సన్ ఎవరైతే ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ దే ఆర్ రెడీ ఫర్ కమిట్మెంట్. బట్ కమిట్మెంట్ ఈజ్ ఓకే, కానీ ఈ పర్సన్ దృష్టిలో ఏంటి రిలేషన్షిప్ అంటే ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. అండ్ మీరు రిలేషన్షిప్కి ఇచ్చే వాల్యూ ఏంటి, మీరు ఇచ్చే ఆ లవ్ అండ్ ఎఫెక్షన్కి రీజన్ ఏంటి, ఓకే, ఇలాంటివన్నీ మీరు డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ మీ పర్సన్ దృష్టిలో కమిట్మెంట్ అంటే అదొక జస్ట్ ఫిజికల్ ఇంటిమసీ. బట్ మీ దృష్టిలో కమిట్మెంట్ అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే మీ పర్సన్ మీరు ఫిజికల్ అటాచ్మెంట్ అనేది ఉండాలి అనేది మీ ఒపీనియన్ అబౌట్ దిస్ కమిట్మెంట్. బట్ మీ పర్సన్ లవ్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్, మీ లవ్ లాంగ్వేజ్ డిఫరెంట్. సో ఇక్కడ మీరు క్లారిటీ తెచ్చుకోవాల్సింది ఈ విషయంలోనే. ఓకే, మీ పర్సన్ ఏమంటారంటే ఓకే మేమిద్దరం ఇలా మా ఇద్దరి మధ్య అట్రాక్షన్ ఉంది, సో ఫిజికల్ ఇంటిమసీ ఆటోమేటిక్గా ఉంటుంది, అది కమిట్మెంట్ కాదు అని అనుకోవచ్చు మీ పర్సన్. బట్ మీరు నేను కమిట్మెంట్ ఇస్తారు అనే అనుకున్నాను, దట్స్ వై ఒక స్టెప్ ముందుకు వేశాను అని మీరు అనుకుంటారు. కానీ ఇది టోటలీ డిఫరెంట్ ఎనర్జీస్ కాబట్టి మీరు ఈ విషయంలో క్లారిటీ తెచ్చుకోండి. రీసెంట్ పాస్ట్ మేబీ ఈ పర్సన్ కమిట్మెంట్ అంటే కొంచెం రన్నర్ చేసే డైనమిక్లో ఉండేది మీ ఇద్దరి మధ్య. కమిట్మెంట్ అని మీరు అడిగితే మీ పర్సన్ దే యూస్ టు రన్ అవే, అండ్ మిమ్మల్ని ఒకవేళ కమిట్మెంట్ అడిగితే మీరు సైలెంట్ అయిపోవడమో లేదా మీరు డిస్టెన్స్లో వెళ్ళిపోవడమో అలా జరిగేది. మొత్తానికి కమిట్మెంట్ అనేది జరగలేదు, ఇద్దరు కమిటెడ్ రిలేషన్షిప్లో లేరు. బట్ నౌ దిస్ పర్సన్ ఈజ్ రెడీ ఫర్ కమిట్మెంట్. సో అది మీరు అనుకునే కమిట్మెంటా, మీ పర్సన్ అనుకునే కమిట్మెంటా, అది మీరు క్లారిటీ తెచ్చుకోండి. బట్ ఎనీహౌ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, వెరీ స్ట్రాంగ్ బాండింగ్. ఈ రిలేషన్షిప్ ఒక రైట్ ట్రాక్ పైన వెళ్తుంది. ఇది ఎలాంటి టైప్ ఆఫ్ కమిట్మెంట్ అయినా ఈ పర్సన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. దే ఆర్ ప్లానింగ్ టు కమిట్ టు యూ, దే ఆర్ ప్లానింగ్ టు సపోర్ట్ యూ. మిమ్మల్ని తన ఫ్యూచర్ స్పౌస్గా చూస్తున్నారు ఈ పర్సన్. సో దాంట్లో అయితే డౌట్ లేదు. బట్ రీసెంట్ పాస్ట్ ఎనర్జీస్కి ప్రజెంట్ ఎనర్జీస్కి కంపేర్ చేసి చూస్తే మీ పర్సన్ మీకు త్వరలోనే విదిన్ నెక్స్ట్ 48 అవర్స్లోనే మీకు కమిట్మెంట్ అనేది రావచ్చు, ప్రపోజల్ రావచ్చు మీ పర్సన్ దగ్గర నుండి. ఓకే, సో ఇంత షిఫ్టింగ్ ఆఫ్ ఎనర్జీస్ కనిపిస్తుంది ఇక్కడ ఇన్ ఏ పాజిటివ్ వే. సారీ, అది నా ఫోన్. ఓకే, సో మీ విషయానికి వస్తే మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పర్సన్ మీతో డిస్టెన్స్లో ఉన్నారు, సెపరేషన్లో ఉన్నారు మీరిద్దరు. సో ఇన్ దిస్ సెపరేషన్ సమ్ అదర్ పర్సన్ కేమ్ టు యువర్ లైఫ్, అండ్ ఆ సమ్ అదర్ పర్సన్తో మీరు కొంచెం క్లోజ్గా మూవ్ అవుతున్నారు అనుకోండి. ద అదర్ పర్సన్ మీ పైన కొంచెం నమ్మకం పెంచుకుంటారు. అలా పెరిగినప్పుడు ఆ నమ్మకం అనేది అది కూడా ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాంటి డ్రీమ్స్లో ఈ పర్సన్ ఉన్నారు. దిట్స్ సమ్ అదర్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్, దట్ న్యూ పర్సన్. బట్ నౌ
మీ లైఫ్లో ఇంకొక పర్సన్ ఎంటర్ అయి ఉండగా ఆల్రెడీ ఉండగా ద సేమ్ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి ట్రై చేసిన, మీతో మాట్లాడిన, మళ్ళీ మీకు ఆ పాస్ట్ మెమరీస్ అన్నీ ఆ రెమినిసింగ్ వల్ల ఆ పాస్ట్ మెమరీస్ అన్నీ మళ్ళీ మీ మైండ్లో తిరగడం, మళ్ళీ నేను చేసింది రాంగ్ ఏమో, నేను రాంగ్ స్టెప్ వేసానేమో, దట్ సేమ్ పాస్ట్ పర్సనే నాకు మళ్ళీ కావాలి, ఇలాంటివన్నీ మీకు అనిపించవచ్చు. అండ్ అగైన్ మీకు ఏం చేయాలో తెలియక సడన్లీ దిస్ న్యూ పర్సన్ని వదిలేసి మళ్ళీ పాస్ట్ పర్సన్నే కలవడం, మళ్ళీ వాళ్ళకే కమిట్ అవ్వడం, ఇలా ఇదంతా ఒక డోంట్ క్రియేట్ ఎ మెస్. ఓకే, డోంట్ సాబటేజ్ యువర్ లైఫ్. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, బిఫోర్ కమిటింగ్ టు ఎనీ వన్, మేక్ ష్యూర్ మీ పాస్ట్ రిలేషన్షిప్స్ ఏమి కూడా మీ లైఫ్లో ఉండకూడదు. మీరు కంప్లీట్లీ డిటాచ్ అయిపోయి కంప్లీట్లీ హీల్ అయిన తర్వాత మీరు ఇంకొక రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేయాలి. లేకపోతే ఇలాంటి సిచ్యువేషనే వస్తుంది. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా మీరు జాగ్రత్త పడాలి. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ ఒకవేళ ఆల్రెడీ ఇంకొక పర్సన్ మీ లైఫ్లో ఉన్నట్టయితే, ఇఫ్ సపోజ్ మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుని మళ్ళీ మీ కమిట్మెంట్ ప్రపోజల్ ఇదంతా ఇవ్వాలనుకుంటే మీరేం చేయాలి అనేది ఇప్పుడే డిసైడ్ అవ్వండి. ఓకే, కొంతమంది ఆల్రెడీ ఇక్కడ కామెంట్స్లో పెడుతుంటారు, ఆ పాస్ట్ పర్సన్ మాకొద్దు, చాలా టార్చర్ పెట్టారు మమ్మల్ని అను, లేదా చాలా ఏడిపించారు, ఆర్ వెరీ టాక్సిక్ రిలేషన్షిప్, ఇదంతా అంటూ ఉంటారు. సో ఒకవేళ మీకు అలా అనిపించి పాస్ట్ కనెక్షన్ కట్ చేసుకుంటే కంప్లీట్లీ యూ కెన్ గో విత్ దిస్ న్యూ రిలేషన్షిప్. అదర్వైజ్ మీరు వెయిట్ చేయండి. మీ లైఫ్లోకి ఎవరిని రానివద్దు. మీ పాస్ట్ పర్సన్ పైన మీకు అంత ఎఫెక్షన్ కనుక ఉంటే, మీరంత జెన్యున్గా వెయిట్ చేస్తున్నట్టయితే మీరు ఇంకెవరిని మీ లైఫ్లోకి రానివద్దు. ఎవరితో క్లోజ్గా మూవ్ అయినా వాళ్ళు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని మీ మీద హోప్స్ అనేవి పెట్టుకుంటారు. సో మీరు అలా బిహేవ్ చేయకుండా ఉంటే బెటర్. ఎందుకంటే మళ్ళీ మీరు వాళ్ళ ఫీలింగ్స్తో మీరు ఆడుకున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఇక్కడ నేనేం చెప్పానో మీకు అర్థమై ఉంటుంది. ఓకే, సో దిస్ ఇండివిజువల్ ఈజ్ కమింగ్ బ్యాక్ టు యువర్ లైఫ్ అండ్ సమ్ అనదర్ పర్సన్ ఫ్రమ్ ద పాస్ట్ కూడా మీ లైఫ్లోకి మళ్ళీ రాబోతున్నారు. ఇది అందరికీ ఒకేసారి జరుగుతుందా అని అంటే అలా జరగదు. కొంతమందికి నెక్స్ట్ 48 అవర్స్లో జరగచ్చు, లేదా కొంతమందికి కమింగ్ మంత్స్లో జరగచ్చు. ఓకే, బట్ ఇక్కడ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి. అందరికీ ఒకే టైంలో రీయూనియన్స్ అవ్వవు, మ్యారేజెస్ అవ్వవు, కమిట్మెంట్స్ రావు, ప్రపోజల్స్ రావు. ఓకే, సో ఇక్కడ మీరు ఒక డెసిషన్ మేకింగ్ టైం మీకు ఇది. ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఎలా అంటే మీ లైఫ్లో ఎవరు ఉండాలి? ద సేమ్ పాస్ట్ పర్సన్ ఈజ్ బెటరా? ద సేమ్ పాస్ట్ పర్సన్ ఈజ్ పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నరా? లేదా ఆ రిలేషన్ కట్ చేసుకుందామా? రిమైనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి మీ లైఫ్లో, వాటిని ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామా? ఇంకెవరినైనా చూస్ చేసుకుందామా? ఇదంతా కూడా మీరు ఈ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అయినప్పుడే, మీరు ఎంటర్ అవ్వకముందే మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఓన్లీ రీడింగ్లో మీకు ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ ఎవరైతే ఇక్కడ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకి దీంట్లో కొన్ని పాయింట్స్ మాత్రమే రెజొనేట్ అవుతాయి. కొన్ని పాయింట్స్ మాత్రమే అంటే ఇక్కడ అన్మ్యారీడ్ ఉంటారు, మ్యారీడ్ ఉంటారు, సింగిల్స్ ఉంటారు, మ్యారీడ్ బట్ సింగిల్ అలా కూడా ఉంటారు. సో డిఫరెంట్ పీపుల్ ఉంటారు. కాబట్టి ఈ పాయింట్స్ అందరికీ ఒకేలా రెజొనేట్ అవ్వవు. వై? బికాస్
దిస్ ఇస్ ఎ జనరల్ రీడింగ్. అందరి ఎనర్జీస్ ఇక్కడ రిసీవ్ అవుతూ ఉంటాయి కాబట్టి అందరికీ ఒకేలా రెజొనేట్ అవ్వవు. ఓకే, టైం ఫ్రేమ్స్ కూడా ఒకేలా ఉండవు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే, ఒకవేళ ఈ పర్సన్, ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, ఒక సమదర్ రిలేషన్లో ఉన్నా, లేదా మిమ్మల్ని రీసెంట్ పాస్ట్లో ఇంకెవరి కోసమో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా, అలాంటి సిచ్యువేషన్ ఎవరైనా ఉంటే ఈ రీడింగ్లో అన్ని పాయింట్స్ రెజనేట్ అవుతాయంటే అవ్వవు. ఈ పర్సన్ ఎవరు, మీ లైఫ్లో మళ్ళీ వచ్చే పర్సన్ ఎవరు, పాస్ట్ పర్సన్ అంటే, దిస్ పర్సన్ ఈజ్ యువర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఫర్ సమ్ ఆఫ్ యూ ఈ పర్సన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ పర్సన్, ఫ్యామిలీ మెంబర్. ఓకే, అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ దిస్ పర్సన్, ఈ పర్సన్కి హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల మీ నుంచి సెపరేషన్లో ఉన్నారు. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఈ పాస్ట్ పర్సన్ ఎవరు అంటే, మీకు ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా పరిచయం అయిన పర్సన్, బట్ సడన్లీ దే వెంట్ సైలెంట్. అండ్ తర్వాత మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చేసింది. కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల సెపరేషన్ వచ్చింది, కొంతమందికి సమ్ అదర్ పర్సన్ వల్ల సెపరేషన్ వచ్చింది. ఓకే, సో ఇది మీ పాస్ట్ పర్సన్ ఎవరు అంటే ఈ పర్సన్. సో హూ ఈజ్ దట్ న్యూ పర్సన్ అంటే, దిస్ న్యూ పర్సన్ కూడా మీ పాస్ట్ పర్సన్ అంటే, ఇది మీ మధ్య రిలేషన్ లేదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ హిస్టరీ విత్ దిస్ పర్సన్, దిస్ సెకండ్ పర్సన్, బట్ యు నో దట్ పర్సన్. ఈ పర్సన్కి మీరంటే ఇష్టం, కానీ ఎప్పుడు మీ దగ్గర ఆ విషయం చెప్పలేదు. బట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఈ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ ఎక్కడో చూడటం, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకోవడం, మీతో ఉన్న రిలేషన్షిప్ని ఇంకా స్ట్రాంగ్ బాండింగ్గా క్రియేట్ చేయాలి. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ అన్మ్యారీడ్, మీతో మ్యారేజ్ కూడా ప్లాన్ చేసుకోవాలి, ఒక అఫీషియల్ మ్యారేజ్ అనేది ప్లాన్ చేసుకోవాలి అని ప్లాన్ చేసుకునే ఆల్రెడీ మీతో మాట్లాడుతున్నారు ది సెకండ్ పర్సన్. బట్ అదంతా మీకు ఇష్టమా అనుకుంటే యూ క్యాన్ గో విత్ వన్ రిలేషన్, దిస్ రిలేషన్. ఆర్ ఇదంతా వద్దు, మళ్ళీ ఒక న్యూ చాప్టర్ నా లైఫ్లో వద్దు, దట్ పాస్ట్ పర్సన్ ఈజ్ ఓకే ఫర్ మీ, పాస్ట్ పర్సన్తోనే న్యూ బిగినింగ్ అనేది చేస్తాను, ఇలా ఈ థాట్లో మీరుంటే యూ కెన్ కంటిన్యూ విత్ దట్ ఫస్ట్ పర్సన్ ఓన్లీ. ఓకే, సో ఇన్ ద కమింగ్ డేస్ ఆర్ కమింగ్ వీక్స్ మీకు మీ పర్సన్ దగ్గర నుండి చాలా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీకోసం కాదు, అదంతా మీ పర్సన్ కోసమే. అబౌట్ దేర్ సెపరేషన్, అబౌట్ యువర్ సెపరేషన్ అండ్ దేర్ పాస్ట్. మీ పర్సన్ లైఫ్లో కూడా ఏదో జరిగింది, సంథింగ్ వెరీ అన్ఫర్గెటబుల్. మీ పర్సన్ ఫీలింగ్స్తో కూడా ఎవరో బాగా ఆడుకున్న తర్వాత ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్గా మీ పర్సన్ని వదిలేశారు. సో అదంతా మీతో చెప్తారు. దిస్ పర్సన్ వాంట్స్ టు బీ హ్యాపీ విత్ యూ. హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ ఎవరు అంటే మీరే గుర్తొస్తారు ఇక్కడ ఈ పర్సన్కి. సో అందుకే మీతో మళ్ళీ ఈ కమిట్మెంట్ ఇదంతా మాట్లాడతారు. మిమ్మల్ని చాలా ప్యాంపరింగ్గా మాట్లాడతారు. వై ఐ డోంట్ నో. దట్ ప్యాంపరింగ్ వర్డ్స్, నర్చరింగ్ వర్డ్స్ యూజ్ చేస్తారు. ఈ వర్డ్స్ మీ పర్సన్తో మీరు బాగున్నప్పుడు మీరు మీ పర్సన్తో అలా మాట్లాడేవారు, బట్ ఇప్పుడు ఈ పర్సన్ మీతో అలా మాట్లాడతారు. ఓకే, ఇది చాలా మీకు డిఫరెంట్గా అనిపిస్తుంది, కానీ మీకు కొంచెం హ్యాపీనెస్ అనిపించినా కూడా ఆ హ్యాపీనెస్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో మీరు ఉండరు. ఎందుకంటే మీరు ఈ డెసిషన్ మేకింగ్లో ఉన్నారు. మీ మైండ్లో ఫుల్ ఆఫ్ నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్,
అన్నీ మిక్సప్ అయిపోయి ఉన్నాయి. అంటే ఎవరిని చూస్ చేసుకోవాలి, ఎందుకు చూస్ చేసుకోవాలి, అండ్ మీ చాయిస్ కరెక్టే ఉంటుందా, ఎవరిని అడగాలి, ఎవరు రైట్ పర్సన్ అండ్ ఎవరు రాంగ్ పర్సన్, అండ్ ఈజ్ ఇట్ ఏ రైట్ టైం, ఇది కూడా మీకు డౌటే. సో ఇలాంటి డౌట్స్లో మీరు ఉంటారు. అండ్ బట్ ఇక్కడ ఓవరాల్ ఎనర్జీస్ చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. అండ్ 10 of Cups, యు ఆర్ దేర్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. ఇక్కడ 2 people ఉన్నారు ప్రజెంట్ మీకోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా మీతో హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిలేషన్షిప్ కోసమే వెయిట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ యూ హ్యావ్ టు చూజ్ ఎనీ వన్. ఇది చూజ్ ఎనీ వన్ అంటే అది మ్యాండేటరీ ఏం కాదు, మీ ఇష్టం. అది మీరు ఇద్దరిలో ఎవరో ఒకరిని చూస్ చేసుకుంటారా, ఇద్దరిని చూస్ చేసుకోరా, సింగిల్గానే ఉండిపోతారా మీరు, ఇదంతా మీ చాయిస్. బట్ ఇదంతా ఒక సిచ్యువేషన్, మీ లైఫ్లో మీరు ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ ఇన్ ద కమింగ్ వీక్స్ అన్నమాట. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 6. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 777 with 333 అని టైప్ చేసి ఈ డివైన్ ఇంటర్వెన్షన్ని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, దిస్ న్యూ మూన్ ఎనర్జీస్ మీ పర్సన్ పైన బాగా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఈ పర్సన్ మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్, ద పర్సన్ ఆన్ యువర్ మైండ్. ఓకే, సో రాశుల విషయానికి వస్తే మేషరాశి, సింహరాశి, వృషభ రాశి, కన్యా రాశి, తులారాశి, మిథున్ రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, మీన రాశి, కుంభరాశి. సో ఈ రాశులు కనిపిస్తున్నాయి. సో రీడింగ్లో ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ న్యూ మూన్ ప్లస్ ఎక్లిప్స్ రేపు. సో మేనిఫెస్టేషన్ చేసుకునే వాళ్ళు మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు, మెడిటేషన్ చేసుకునే వాళ్ళు మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా చాలా పవర్ఫుల్ టైమింగ్ అనమాట. మీరు మేనిఫెస్ట్ చేసినదంతా కూడా అది నిజం అవ్వబోతుంది. సో రేపు కూడా ఆ మేనిఫెస్టేషన్ అదంతా కూడా కంటిన్యూ చేయండి. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రిచువల్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నంబర్ 9948424222. ఈ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే బ్లెస్డ్.